వస్తాయి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఎన్ని డిగ్రీస్లో గీయాలా ఏందని కదా. వాస్తవానికి మనం సెట్ స్క్వేర్స్ ఇలా పెట్టంగానే ఇది 30 డిగ్రీస్. ఏంటిది 30 డిగ్రీస్. ఆటోమేటిక్గా మీరు సెట్ స్క్వేర్స్ ఎలా ప్రాక్టీస్ చేయాలో చెప్పాను. 30 వచ్చేసిందా? ఈ పక్క నుంచి 30 వచ్చిందా? 30 డిగ్రీస్ పెట్టుకొని గీసినా వస్తుంది. ఈ సెట్ స్క్వేర్ పెట్టి, అందుకే ఈ సెట్ స్క్వేర్స్ ఎలా ఉపయోగించాలా ఎలా గీయాలని నేర్చేది. వీటికి గీసినా 30 డిగ్రీస్ వస్తుంది. వచ్చిందా లేదా? మీరు అడిగిన కొలత ఎంత అని కదా. కొలత ఎంత అంటే ఆల్ డైమండ్స్ ఆర్ ఇన్ ఎంఎంలోనే పెట్టాలి. దీని కొలత ఎంత అంటే లెక్కేయండి. ఇది వచ్చి 100, ఇది వచ్చి 60, ఈ హైట్ వచ్చి 60. ఇక్కడ ఇంకొకటి మర్చిపోయాను, స్కేల్ అనేది ఉంటుంది. 1:1 తీసుకున్నాం. అంటే ఇక్కడ 100 అంటే 100 తీసుకున్నావా? 50 ఏం తీసుకున్నావా? 100 తీసుకున్నాం. నోట్ అనేది ఒకటి రాసుకోవాలి. నోట్ ఏంటంటే ఆల్ డైమెన్షన్స్ ఆర్ ఇన్ ఎంఎంలో తీసుకుంటున్నాను అని. నాట్ ఈక్వలే, ఎందుకంటే ఇది రెక్టాంగిల్ కాబట్టి 2 భుజాలు సమానంగా ఉంటాయి. ఇది సమానం, ఇది సమానం, ఇది సమానం, ఇది సమానం, ఇది సమానము, ఇది సమానం. ఓకేనా? ఐసోమెట్రిక్లో 30 డిగ్రీస్లో గీయాలి. ఎంత గీయాలి? 30 డిగ్రీస్లో గీయాలి. ఈ సెట్ స్క్వేర్స్ ఇది 30, 30, 90, 45, 45, 90 ఉంటుంది. అందువల్ల ఈ 2 సెట్ స్క్వేర్స్ గీసామంటే ఆడుకోవచ్చు డ్రాయింగ్ని ఐటీ స్థాయిలో. ఓకే, ఇప్పుడు పోయిసరి స్క్వేర్ గీసాం, ఈ వారం రెక్టాంగిల్ గీస్తున్నాం. గీస్తారా అందరూ? ఐ విష్ ఆల్ ద బెస్ట్.